డైరెక్టర్ శంకర్ ఆస్తులను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంతేకాదు శంకర్ కు ఇప్పుడు కాపీరైట్ ఉచ్చు బిగుస్తోంది. 14 ఏళ్ల క్రితం మూవీ దునియాలో శంకర్ రోబో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రోబో కాపీచే కాపీ కహాని కలకలం రేపుతోంది. నాన్నా చిట్టి సీన్లోనే కాదు, టోటల్ గా సినిమానే కాపీనా? జిగ్బీ జిగుబాకు మక్కీనా? కాలం కర్మం కలిసి రాకపోతే కాపీరైట్ కూడా పామై కాటేస్తుందా? జెంటిల్మెన్, భారతీయుడు 2, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాల స్టార్ డైరెక్టర్ శంకర్ కు అలాంటి షాక్ తగిలింది. వదలబొమ్మాలి అనే రేంజ్లో ఆయన రోబో అటాక్ ఇస్తోంది. 2010 విడుదలై దాదాపు 290 కోట్ల కలెక్షన్లతో సునామీ సృష్టించిన సూపర్ హిట్ రోబో ఇప్పుడు శంకర్ కు పీడకలలా మారింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో నీడలా వెంటపడిన ఈడీ ఈ నెల 17న శంకర్ కు చెందిన 10 కోట్లకు పైగా విలువ చేసే స్థిరాస్తులను జప్తు చేసింది. మనీ లాండరింగ్ సహా కాపీరైట్ కథకు సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రోబో మూవీకి డైరెక్టర్గా శంకర్ అందుకున్న రెమ్యునరేషన్ 11.5 కోట్లపై ఈడీ ఆరా తీస్తోంది. అంతేకాదు ఈడీ దర్యాప్తుతో రోబో కాపీరైట్ ఫ్రేమ్ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. తన కథను కాపీ కొట్టి తమిళంలో ఎంతిరెన్, తెలుగులో రోబోను తెరకెక్కించారని అరూర్ తమిళనాథ్ అనే రచయిత ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. రోబో 2010లో విడుదలైతే మే 2011లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తాను రాసిన జిగుబా అనే పుస్తకం నుంచి కథను మక్కీ కాపీ కొట్టి రోబో సినిమా తీశారని, కాపీరైట్, ఐటీసీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ వ్యవహారం తెరపైకొచ్చింది. ఇక తాజాగా శంకర్ కు ఎఫ్టీఐఐ నుంచి మరో బిగ్ షాక్ ఎదురైంది. జిగుబా కథ, రోబో సినిమా సేమ్ టు సేమ్ ఉన్నాయని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. ఎఫ్టీఐఐ నివేదిక ఆధారంగా శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణకు వచ్చినట్టు స్పష్టం చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కు సంబంధించి 10 కోట్ల విలువ చేసే ఆయన ఆస్తులను సీజ్ చేసినట్టు ప్రకటించింది. మనీ లాండరింగ్, కాపీరైట్ కు సంబంధించి తదుపరి విచారణ ఇంకా కొనసాగిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది ఈడీ.